మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నువ్వు ఒక హోటల్లో కూర్చొని కొండగట్టు అభివృద్ధి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టినావు. ప్రెస్ మీట్లో మేడిపల్లి సత్యమన్న గారి గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడినావు రవిశంకర్. కామన్గా కొండగట్టులో అభివృద్ధి అనేది నువ్వు చేసినా అని చెప్పుకోవడం సిగ్గుచేటు. కొండగట్టులో అభివృద్ధి అనేది కామన్ గుడ్ ఫండ్ నుంచి టెంపుల్, అది నువ్వు ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కానీ అభివృద్ధి జరుగుద్ది. వాళ్ళు చేసిన అభివృద్ధిని నీ అభివృద్ధి అని చెప్పుకోవడం కొంచెం సిగ్గుచేటు. ఈరోజు నువ్వు కొండగట్లు మెట్లదారికి సుందరీకరణ చేసినా 2 కోట్లతోటి అని చెప్పినావు. ఇగో ఇప్పటికీ ఆ మెట్లదారి ఫోటో ఇట్లనే ఉంది. ఏం అభివృద్ధి జరిగిందని అడుగుతున్నాం. కొండగట్టులో నువ్వు ఇటుకంతా ఇసుకంత పని కూడా చేయలేదని చెప్పడానికి ఇగో ఈ మెట్లదారి నిదర్శనం. అంతేకాదు కొండగట్టులో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి అతనే చెప్పాడు, మేడిపల్లి సత్యం ఒక యువత నుంచి, ఒక ఎన్ఎస్ఏ నుంచి, ఒక విద్యార్థి నాయకుడి నుంచి వచ్చి ఈరోజు కొండగట్టి అభివృద్ధికి తాను కారణమని చెప్తే నువ్వు ఓర్చుకోలేక రవిశంకర్ మా ఎమ్మెల్యే గారికి పేరు ప్రఖ్యాతను నువ్వు జీర్ణించుకోలేక ఈరోజు మా మేడిపల్లి సత్యమన్న మీద అసత్య ఆరోపణలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్తగా ఉండు. ఇదిగో చూడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 2024లోనే మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు తన సహస్రాలతో లెటర్ పెట్టిర్రు. ఏమని పెట్టిర్రు? పవన్ కళ్యాణ్ గారికి పెట్టి ఇక్కడ 100 రూములు మరియు ఇక్కడ దీక్షా విరమణ మండపం కావాలి అని చెప్పి పెడితే ఈరోజు 100 రూములు అనేవి కొండగట్టులో నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు పూరుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ కార్యకర్తలకు ఆయన పెట్టిన మీటింగ్లో కూడా చెప్పారు. ఏమని చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు మేడిపల్లి సత్యం యువ నాయకుడు, అతన్ని చూసుకొని నేర్చుకోండి, మీరు కూడా మేడిపల్లి సత్యంని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి ఈరోజు ఆయన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ చెప్పారంటే మావోని ప్రఖ్యాతిని నువ్వు చూసి ఓర్చుకోలేకపోతున్నావు రవిశంకర్. ఈరోజు నువ్వు చూస్తున్నట్టయితే కొండగట్టు 10 సంవత్సరాల నుంచి నువ్వేం నియోజకవర్గం ఏం అభివృద్ధి చేసినావు? ఇదిగో కొండగట్టు కింద ప్రాంతం, దిగువ ప్రాంతంలో కొండగట్టుకు రావాలంటే భక్తులకు అక్కడ వెల్కమ్ బోర్డు ఉండాలి, స్వాగత తోరణం కమాన్ అనేది నిర్మించలేకపోయినావు. నువ్వు కొండగట్టుకు ఏం అభివృద్ధి చేసినావు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రవిశంకర్ గారు, మీరు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకున్నా కానీ మా ఎమ్మెల్యే గారి పట్ల అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. నువ్వు చెప్పినావు కదా వై జంక్షన్ కాడికి రా, ఈరోజు చర్చించుకుందామని మా యువజన కాంగ్రెస్ తరఫున ఒక యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మేము వచ్చినాం. ఫస్ట్ మాతో నువ్వు చర్చించు, నీకు మా ఎమ్మెల్యే గారితో చర్చించే అంత లేదని చెప్పి మేము కోరుతున్నాం. నువ్వు నీ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కొండగట్టు మీద ఏమన్నా అభివృద్ధి చెందినట్లయితే అవి పట్టుకొని రా. నేను 100 కోట్లు తెచ్చినా కొండగట్టుకు అంటున్నావు. 100 కోట్ల జియో కాపీ ఓన్లీ కాపీకి మాత్రమే పరిమితమైంది. నువ్వు ఎక్కడ 100 కోట్లు తెచ్చినావు అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగింది కొండగట్టులో? నువ్వు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పడానికి చర్చకు రా. ఇదే కొండగట్టి అభివృద్ధి కోసం ఇదే వై జంక్షన్లో ఎన్నోసార్లు దీక్షలు, ఎన్నోసార్లు ధర్నాలు చేసిన రవిశంకర్. నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇదే నియోజకవర్గంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? కొండగట్టు గురించి మాట్లాడుతున్నావు. కుల సంఘాలకు ప్రొసీడింగ్ ఇవ్వడం కోసం కమిషన్ కావాలి నీకు. ఏ వర్క్ కావాలన్నా కానీ కమిషన్ కావాలి. నువ్వు ఇలా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు. అవినీతి రవిశంకర్, జాగ్రత్తగా మాట్లాడు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మన గంగాధరలో ఒక డిగ్రీ కాలేజీని తీసుకొచ్చిండు మా మేడిపల్లి సత్యమన్న. చొప్పదండిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిండు. అడ్వాన్స్ టెక్నాలజీ ఏటీసీ సెంటర్ని తీసుకొచ్చిండు. వై జంక్షన్ లో మా యువజన కాంగ్రెస్ నాయకులందరం రాత్రి దానికి ఇక్కడే ఉంటాం. ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు చేసినామనుకో రవిశంకర్ బాగుండదని హెచ్చరిస్తున్నాం. భౌతిక దాడులకు కూడా దిగుతాం. మా యువజన కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నామని చెప్పి చెప్తున్నాం.